రామచంద్రాపురం అనే గ్రామంలో సోమయ్య అనే పిసినారి ఉండేవాడు. ఒకరోజు అతని దగ్గరికి చంద్రయ్య అనే వ్యక్తి వచ్చాడు. అయ్యా సోమయ్య, ఇంట్లో ఉన్నావా? ఎవరు అని సోమయ్య ఇంటి లోపల నుండి బయటికి వస్తాడు. నేను చంద్రయ్యను. నీవా? ఏంటి సంగతి, ఇలా వచ్చావు? మరి ఏమీ లేదు సోమయ్య, నాకు కొంత డబ్బు కావాలి. నాకు ఏమైనా సహాయం చేస్తావా? నాకు డబ్బు రాగానే తిరిగి ఇచ్చేస్తాను. నా దగ్గర ఎక్కడున్నాయి చంద్రయ్య? లేవు, నువ్వు ఇంకేమన్నాయనా అడిగి చూడు అని ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు సోమయ్య. చంద్రయ్య కూడా దిగాలుగా అక్కడి నుండి బయలుదేరుతాడు. అప్పుడు రాజయ్య అనే ఒక అతను ఎదురు పడతాడు. ఏం చంద్రయ్య, ఎక్కడికి వెళ్ళావు? ఎందుకంత దిగాలుగా ఉన్నావు? ఏమీ లేదు రాజయ్య, నాకు కొంత డబ్బు అవసరం వచ్చింది. అందుకని సోమయ్య దగ్గరికి అడుగుదామని వెళ్ళాను. కానీ సోమయ్య తన దగ్గర లేదని చెప్పాడు. అయ్యయ్యో చంద్రయ్య, నీకు తెలుసు కదా సోమయ్య ఎంతటి పిసినారో. తెలిసి కూడా అతని దగ్గరికి వెళ్ళావా? ఏం చేయమంటావు రాజయ్య, నా అవసరం అలాంటిది. అది కాదు చంద్రయ్య, ఆ సోమయ్య అతని ఇంటి వాళ్లకు ఖర్చు పెట్టడానికే 1-2 సార్లు ఆలోచిస్తాడు. అలాంటివాడు ఆ పిసినారి సోమయ్య ఇతరులకు ఎలా సాయం చేస్తాడు? అని ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఒకరోజు రామచంద్రాపురానికి వీరయ్య అనే వ్యక్తి వస్తాడు. సోమయ్య ఇంటి ముందున్న చెట్టుని చూసి, ఆహా, ఈ ఇంటి ముందు ఉన్న చెట్టు నుంచి చల్లటి గాలి వీస్తుంది, మంచి నీడ కూడా ఉన్నది. ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం. అదంతా ఇంటి కిటికీ నుండి సోమయ్య గమనిస్తుంటాడు. అతని మనసులో, ఎవరితనో ఎప్పుడూ చూసినట్లు లేదే. అతను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ చెట్టు నాది. ఇక్కడి నీడ, గాలి ఇవన్నీ ఊరకనే వాడుకుంటే ఎలా? దీనికి డబ్బులు తీసుకోవాల్సిందే అని ఇంటి లోపలి నుండి బయటికి వస్తాడు. ఎవరవయ్యా నీవు? ఇక్కడ కూర్చున్నావు. ఇది నా చెట్టు. ఊరికే విశ్రాంతి తీసుకుంటే కుదరదు, ఖర్చు అవుతుంది. ఓహో, ఇతనేనా ఆ పిసినారి సోమయ్య? ఇక్కడి ప్రజలు మాట్లాడుకునేది ఇతని గురించేనా? అయితే ఒక చూపు చూడాల్సిందే అని మనసులో అనుకుంటాడు. నమస్కారం అండి, నా పేరు వీరయ్య. ఈ గ్రామానికి కొత్త. నువ్వెవరివైతే నాకేంటి? నా స్థలాన్ని వాడుకున్నందుకు డబ్బులు కట్టు. అయ్యా, ఈ స్థలం చాలా బాగుంది. ఈ స్థలాన్ని నాకు అమ్ముతావా? లేదు, ఈ స్థలాన్ని, ఈ చెట్టుని అమ్మడానికి కుదరదు. కావాలంటే ఈ చెట్టు నీడని అమ్ముతాను. కావాలంటే చెప్పు. సరేనండి, మీరు ఎలా అంటే అలా. వీడెవడరా బాబు, పిచ్చివాళ్లా ఉన్నాడు. అయినా నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని తనలో తాను నవ్వుకుంటాడు. మరుసటి రోజు నుండి సోమయ్య తనతో పాటు తన స్నేహితులను, ఆవులను, మేకలను ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఒకరోజు, అవును, ఈ నీడని నేను కొన్నాను కదా, ఆ నీడ ఎంతవరకు వెళ్తుందో అదంతా నాదే కదా. అయితే ఈ సోమయ్య ఇంటి లోపల ఉన్నటువంటి నీడ కూడా నాదే. తన స్నేహితులను, ఆవులను, మేకలను సోమయ్య ఇంటి లోపలికి తీసుకువెళ్లడం మొదలుపెట్టాడు. అక్కడక్కడ ఆవు పేడ, అన్ని వస్తువులు చెల్లాచెదురుగా ఉంటాయి. ఓ వీరయ్య, ఏంటయ్యా ఈ మంద ఇంటి లోపలికి తీసుకొచ్చావు? నీకేమైనా తిక్కగా ఉందా? సోమయ్య గట్టిగా అరవడంతో చుట్టుపక్కల జనం ఏమి జరిగిందా అని గుమ్మికూడారు. ఏం జరిగింది సోమయ్య, అలా అరుస్తున్నావు? చెట్టు నీడ ఎంతవరకు పడుతుందో అంతా నాదే కదా. నీ ఇంటి బయట అయినా నీ ఇంటి లోపలైనా అది నాదే కదా. అలా చెప్పే నీడ నమ్మావు కదా. అక్కడ ఉన్న జనాలు ఆశ్చర్యపోయారు. చీ, ఇంత పిసినారు వాడా? డబ్బు కోసం ఎంతగా దిగజారాడా? చీచి. సోమయ్యను జనాలు చీదరించుకోవడం చూసి తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. నన్ను క్షమించు వీరయ్యా, నా అతి పిసినారి బుద్ధి వలన నేను తప్పు చేశాను. నీ డబ్బులు నీకు తిరిగిచ్చేస్తాను అని వీరయ్య డబ్బులు తిరిగి ఇచ్చాడు. అప్పటి నుండి తన ప్రవర్తనను కూడా మార్చుకున్నాడు. ఈ కథలో నీతి, మనిషికి ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ఉండకూడదు.